హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందామేరి చిట్టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ ఛానల్లో మనం కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కారం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మెంతులు వీటిని గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కాకరకాయలు నీట్గా క్లీన్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా 10 మినిట్స్ వాటర్, టర్మరిక్ అంటే ఉప్పు ఇంకా పసుపు వేసి నీట్గా 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయని మనం 2 మెథడ్స్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఈ కాకరకాయని నీట్గా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇంకో మెథడ్ ఫాలో అయ్యాను. సెకండ్ మెథడ్ ఏంటిదంటే మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ ఫ్రైయర్ అనేది ఒక మిషన్ వితౌట్ ఆయిల్, జీరో ఆయిల్ యూస్ చేసి మనం ఇలా ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలక్ట్రిక్ మిషన్. ఇందులో మనం 160 degrees టెంపరేచర్ సెట్ చేసుకొని 20 మినిట్స్ కాకరకాయలని మనం ఫ్రై చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ప్యాన్లో ఆయిల్ వేసి ఇంకా కాకరకాయలని అలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే సెకండ్ మెథడ్ ఎయిర్ ఫ్రైయర్లో కాకరకాయని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏదైతే ముందు చెప్పానో వెల్లుల్లి పేస్ట్ అది గ్రైండ్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొద్దిసేపు పోపు వేగిన తర్వాత అందులోకి ఏదైతే పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నామో లైక్ వెల్లుల్లి, ఆ పేస్ట్ని అందులోకి వేసి 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కాకరకాయ చేస్తే కాకరకాయనా అనకుండా ఆహా కాకరకాయ అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. కంప్లీట్ ప్రాసెస్ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమైపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. టైం ఎక్కువ పట్టదు. సో నేను ఇంతకుముందు చూపించాను కదా, కాకరకాయని నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకున్నాను. నేను ఆయిల్లో ఫ్రై చేసుకోలేదు. ఇంకో మెథడ్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా పోపు వేగిన తర్వాత ఏదైతే వెల్లుల్లి పేస్ట్ ఉందో ఆ పేస్ట్ మనము ఇందులోకి ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. సో ఇందులోకి సరిపడా ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. కాకరకాయ ఈ ప్రాసెస్లో చేస్తే, ఈ విధంగా చేస్తే కొంచెం అన్నం కూడా మిగిల్చకుండా మొత్తం అన్నం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చాలా హెల్దీ అంటే టేస్ట్, హెల్త్ అంత మంచిగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. ఇంకా వెల్లుల్లి కూడా హెల్దీయే కదా. అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జనరల్గా కాకరకాయ చేదు ఉంటుందని ఎవరు తినరు, కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయితే చేదు అనేది ఉండదన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. వీడియోలో ఎలా చూపించానో అదే ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి చేస్తే ఈజీగా మనం ఇంట్లోనే హ్యాపీగా కాకరకాయ చేసుకోవచ్చు. కొద్దిగంత పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఏదైతే ఎయిర్ ఫ్రై చేసుకున్నామో ఆ కాకరకాయని అందులోకి వేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని దించాలి. ఇది రోటీలోకైనా లేదంటే చపాతీలోకైనా లేదంటే రైస్లోకైనా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుంది అసలు చేదు అనేది ఉండదు. ఇలా ఈ మొత్తాన్ని కలుపుకొని హ్యాపీగా తినేయడమే. నెక్స్ట్ ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఇలా మనం నీట్గా కుక్ చేసుకోవాలి. జీరో ఆయిల్, వితౌట్ ఆయిల్ నేను వీటిని ఎయిర్ ఫ్రై చేసుకున్నాను. ఇంకో మెథడ్లో మనం ఆయిల్ వేసి వీటిని వేపుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.